చిన్న ప్రకటన చేసి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆదివారము 6 గంటలకే ఆరాధన ప్రారంభమైంది. అందరు గమనించండి, ఈస్టర్ రోజు మరి ఉదయాన్నే 6 గంటలకి ఆరాధన ప్రారంభమైంది. ఈవెంతవరకు 9:30కి క్లోజ్ అవడానికి ప్లాన్ చేస్తాము. కాబట్టి మీరు టయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఎర్లీగా రావడానికి ప్రయత్నించండి. టైం అంతా అయిపోయిన తర్వాత రావడానికి సిద్ధపడమాకండి. 6 గంటలకి ఆరాధన ప్రారంభమైందంటే సుమారు మీరు 7 గంటలు ఇక్కడ ఉండటానికి ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ వరకు 9:30కే కార్యక్రమం క్లోజ్ చేయడానికి ఇష్టపడతాం కనుక, ఎందుకంటే ఎండ పెరుగుతూ ఉంటుంది కాబట్టి 6 గంటలకు ఆరాధన స్టార్ట్ అయింది. తన కొరకు ప్రార్థన కొరకు సిద్ధపడండి. ఓకే, ఆయనకి స్తోత్రం కలుగును గాక. సరే, ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే గురించి వింటూ వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఎన్నో సిలువలో ఆయన పలికిన 7 మాటలని మనం ఎన్నోసార్లు కూడా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎందుకు అసలుకి సిలువలో 7 మాటలు చెప్పాలి అమ్మా? ఎందుకు సిలువలో 7 మాటలే అని ఎందుకు ప్రస్తావన చేసుకొచ్చారు? సాధారణంగా ఎవరైనా ఒకవేళ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సీరియస్గా ఉన్నప్పుడు, మరణపు అంచుల్లో ఉన్నాయి, ఆ చివరి క్షణాల్లో అతనికి స్టేట్మెంట్ ఇస్తుంటారు. చాలామందిని చూసే వాళ్ళకే ఏంటంటే ఆయనకి పని లేదా, అతను సౌబతుకులో ఉండి కొట్టుకుంటుండే, అడకపోయాము, నీకేం జరిగింది చెప్పు, నీకేం జరిగిందని చెప్పు అని రాసుకుంటారు అంటారు. అవును కదా? అక్కడ 2 డిపార్ట్మెంట్లు ఉంటాయి ఇక్కడ రాసుకునే కాడ. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్, 2 డాక్టర్స్ డిపార్ట్మెంట్. వీళ్ళు దగ్గర ఉండి ఆ జరుగుతున్న సన్నివేశనంతా కూడా అక్కడ రిపోర్ట్ రూపంలో రాస్తారు. ఎందుకు రాస్తారు చెప్పండి? చెప్పండి. బతుకుండగా చెప్పిన మాటల కంటే చనిపోయే ముందు చెప్పే మాటలు చాలా పవర్ఫుల్ అంట. అవునగా చెప్పండి గట్టిగా, అవునా కదండి? అందుకే దాన్ని పెట్టిన పేరు ఏంటంటే మరణవాంగ్మూలం ఉంటుంది. అవునా? ఈ మరణవాంగ్మూలం మాటలు నిజంగా ఎంత పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్. ఇది దేన్నైనా చేయగలదు. ఈ చివరి మాట ఏదైనా చేయగలదు, అంత శక్తుడు ఆ మాటకి. ఇది ఎంతో వాస్తవం. యేసుక్రీస్తు వారు పలికిన మరణవాంగ్మూలం ఎక్కడ పలికాడు? ఇది సిలువలో పలకటం ప్రారంభించాడు. కనుక ఎందుకు నేను ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అని అంటే, చాలామందిని సాధారణంగా చదివి దాన్ని వదిలేస్తుంటారు. ఏముందంటే ఎప్పటి నుంచో మనం వింటున్నాము, ఎప్పటి నుంచి సంఘాలలో ఏ మాటలు కదండి, ఏ మాటలు చెబుతుంటారు, ఏ మాటలు వాళ్ళు తీసుకొస్తుంటారు అంటారు. కానీ ఆలోచించే విధానంలో చాలా తేడా ఉంది. కనుక మనము కూడా అందరిలా కాదు, మనం కొందరిలాగా గ్రహించాలి. అందరూ ఆలోచించే విధానం వేరు, కొందరు ఆలోచించే విధానము వేరు. అందరూ అనాలోచనగా ఆలోచిస్తారు, కానీ కొందరు మాత్రము సత్యాన్ని ఆలోచిస్తారు. దేవుడు కోరుకున్నది ఎవరినై అంటే సత్యాన్ని ఆలోచించే వారిని దేవుడు కోరుకున్నాడు. ఇదొక సందర్భం. ఇకపోతే 2వ సందర్భం ఏంటంటే, ఇందాకన్నా చెప్పు జర్నీ గురించి. యేసు ప్రభు వారిని ఎన్ని గంటలకు ఆయన విచారణకు వెళ్ళిపోయాడు అండి? యేసుక్రీస్తు వారిని రోమా ప్రభుత్వం సైనికులు విచారణలోకి ఎన్ని గంటలకు తీసుకెళ్లారు ఆయన్ని? ఎన్ని గంటలు విచారణ చేశారు ఆయన్ని? చెప్పాలి. అదే చెప్తున్నా, ఇందాక మీకు స్టార్టింగ్ చెప్పా. ఎప్పటి నుంచి మనం వింటున్నాం ఈ మాటల్లో? ఎప్పటి నుంచి మనం వింటున్నాం ఈ మాటలు? వింటలేదా? వింటూనే ఉంటున్నాం. కానీ అది ఎలా ఉందంటే రాను ఒక ఆచారబద్ధమైన ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి వెళ్ళాలండి, ఆయన ఏదో సెలవు పోసిన మాట చెబుతారు, మనం వినాలండి అని చెబుతుంది, అంతవరకే. కానీ యేసుక్రీస్తు వారిని రోమ ప్రభుత్వం వారు విచారణ చేయటానికి ఎన్ని గంటలకు ప్రవేశపెట్టారు ఆయన్ని? ఏ టైం అది చెప్పాలి? అదే పోతే ఎన్ని గంటలకి?
ఏదైనా ఒక చోట ఏదైనా జరిగిందంటే పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని ఎంక్వైరీ చేసేటప్పుడు ఒక టైం తీసుకెళ్ళి ఒక టైం దాకా ఎంక్వైరీ చేస్తారు. చెప్పండి, చేస్తారు. టైం చేస్తే ఖచ్చితంగా ఏమంటే మీరు ఖచ్చితంగా ఈ టైంకి రావాలని, ఈ టైం దాకా మా సరెండర్లను ఉండాలి అంటారు. ఇది ఎంత వాస్తవమో అదే విధంగా యేసుక్రీస్తు వారిని సిలువ వేయము అని కేకలు వేసిన తర్వాత ఆయన విచారణ చేయడానికి ఎన్ని గంటలకు తీసుకువెళ్ళ టైం ఎంత టైం ఉన్నారేంది చెప్పండి. టైం అయిపోతుంది. మూడు గంటలకు క్లోజ్ చేయాలి. ఇంకెవరైనా చెబుతారా? ఇంకెవరైనా? నాకంటే చాలా పెద్దోళ్ళు. ఎవరు పుట్టిన క్రైస్తవులు అని అంటారు చాలా మంది. ఏం చెబుతారు? అరే నేను పుట్టిన క్రైస్తవులోనే, నేను పెరిగింది క్రైస్తవులోనే, చదువుకున్న క్రైస్తవులోనే, నేను నడిచింది క్రైస్తవులోనే. చెప్పండి ఎవరే. పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, నడిచింది అక్కడే, నేర్చుకుంది అక్కడే, చూసింది అక్కడే. అదే అడుగుతున్న ఆ మాటనే. యేసుప్రభు వారిని విచారణ చేసింది టైం ఎంత? ఒకటోసారి కొట్టు, గట్టి చప్పట్లు కొట్టండి. ఉదయం 6 గంటలు కొంచెం చెప్తే మీకు గుర్తులేదు ఈ మాట. చూసినా మర్చిపోయారు అప్పుడే. ఏటా మర్చిపోతూనే ఉన్నారు. అందుకే ఏటా మళ్ళీ గురించి చెప్తూనే ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట 14వ వచనం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చు. ఇప్పుడు మనం ఇది లెక్కేసుకుంటే యేసుక్రీస్తు వారు రాత్రంతా గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఇగో యోధా ఇస్కరియోతు ద్వారాగా ఆయన పట్టబడ్డ తర్వాత ఆయన అధికారుల ముందుకు వచ్చిన టైం చెప్పానండి. ఉదయము 6 గంటలకు ఆయన హాజరయ్యాడు. స్తోత్రం కలుగును గాక. ఉదయము 6 గంటలకి రోమా అధికార కాళ్ళగడికి తీసుకొచ్చారు ఆయన్ని. అప్పుడు టైం ఎంత అయ్యానంటే సుమారు ఉదయం పూట 6 గంటలు. ఏది యూదుల టైం ప్రకారంగా ఉదయము 6 గంటలకు ఆయన విచారణలోకి తీసుకొచ్చారు. ఇక మనలాగా ఆయన కూర్చేసుకుని అట్లా యేసుప్రభు వారిని మనలాగా కూర్చోబెట్టుకొని ఎదురు కూర్చొని ఏం జరిగింది ఏంటి అని గుచ్చి అడగలేదు. కానీ అక్కడ నుంచి ఆయనకి అక్కడి నుంచి అంట హింస ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇంకా లేఖనాలలో ఏదైతే రాయబడిందో దున్నబడిన శరీరం అన్ని ఏమండి, ఏదైతే నలగగొట్టడం రాయబడిందో ఇదంతా కూడా ఈ 6 గంటల కానుంచి 9 గంటల వరకు జరుగుతున్న హింస అనేది. ఇంతంత బెరలు తీసుకొని ఒకరి తక్కువ 40 దెబ్బలు కొడుతున్నారు. ఇంత బెరలై కొడాలంటే ఏదో మన చిన్న కర్రలు కదయి, అవి తోలుతో చేయబడిన బెరలై, చర్మపుతో తయారు చేయబడిన బెరలై, ఆ బెరలకు ఇలా వంటి కుక్కుముళ్ళు. వాటిని తీసుకొని ఒక కొయ్యకు కట్టేసి ఆ కొయ్యకి ఆయన్ని విచారణ చేస్తున్నాడు ఆయన భయంకరంగా. నిజంగా అండి చాలా బోసది. ఎప్పటిదాకంట 9 గంటల వరకు. స్తోత్రం కలుగును గాక. 9 గంటల వరకు ఆ శరీరం అంతా దున్నబడతా ఉంది. ఇంకా నిజంగా అంటే మనకు ఎంత ముళ్ళు కూర్చుంటే మనం ఏం చేస్తామండి, ఓర్చుకోలేము మనకి. అలాంటిది యేసుప్రభు వారికి ఒకటి తక్కువ 40 దెబ్బలంట. ఎలా చెప్పనా, ఒక కొయ్యకి కట్టేశాన్ని భయంకరంగా క్రూరంగా ఆయన్ని హింసిస్తున్నారండి. అంటే ఎన్ని గంటలండి? సుమారు 3 గంటలు ఆయన్ని హింసించారు. ఆయన్ని 3 గంటల పాటు అక్కడ హేళన జరుగుతూ ఉంది. ఉమ్ము వేశారు, గుద్దుతున్నారు. ఈ రకరకాలుగా హింస ఆయనకి అక్కడే ప్రారంభమైంది. 3 గంటల సేపు. నిజంగా
యేసుప్రభు వారు ఏం చూసిండంటే సింహాసనం చూస్తున్నాడు. అక్కడ ఏం చూస్తున్నాడు? సింహాసనం చూస్తున్నాడు. మొదట తండ్రి ఎత్తు నుంచి వచ్చేటప్పుడు పశువుల పాకను చూశాడు, పశువుల తొట్టిని చూశాడు. ఆయన వచ్చినప్పుడు రాజరికాన్ని వదిలిపెడుతున్నప్పుడు, రాజరిక సింహాసనాన్ని వదిలిపెడుతున్నప్పుడు, తండ్రి ఎద్దు నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన భూమి చూసినప్పుడంట పశువుల తొట్టి కనపడింది ఆయనకి. పశువుల తొట్టిలో పండుకున్నానికి ఏం కనపడింది అయ్యాలంటే ఇది కలవరి కొండ కనబడుతుంది. ఏం కనబడుతుంది? కలవరి కొండ కనబడుతుంది. పశువుల తొట్టులో పరుండి ఆయన ఆ పశువుల తొట్టులో పండుకున్నానికి ఏం కనబడుతుంది అంటే ఒక బలమైన కలవరి కొండ కనబడుతుంది. అక్కడ ఒక బలమైన కలవరి కొండ. అది ఇందాకంటే ఇప్పటికే జర్నీ ఎక్కడి నుంచి గెత్సేమని టు గోల్గొతా. ఆయన కనబడింది చెప్పన్నా, ఇదిగో గోల్గొతా కొండ కనబడుతుంది. ఆ కొండలో, ఆ శిలువలో, ఆ మధ్యలో వేలాడుతూ పలుకుతున్న ఆ మాటలు ఆయన కనపడుతున్నాయి అంట. అందుకే ఆయన పశువుల తొట్టిలో నుండి చూశాడు ఆయన్ని. అక్కడ చూస్తే కలవరి కొండ కనపడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఆ శిలువలో నుండి తండ్రితో మాట్లాడుతున్న శ్రీశక్తి, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, మీరు వెలగలగలుగ ఆ మాట ఏం కనబడుతున్నాయనంటే ఇది సింహాసనం కనబడుతుంది. ఏం కనబడుతుంది? సింహాసనం. అత్యున్నతమైన సింహాసనం కనబడుతుంది తండ్రి కాడ. ఇంకొద్ది క్షణాల్లో నా తండ్రి ఎదురు నేను వెళ్ళబోతున్నాను కదా. ఏ మరణం కేకలు వేసిందో, ఏ మరణం నా మీద ఉమ్మి వీసిందో ఆ మరణం ఓడిపోబోతుంది అని ఆ మరణాన్ని గెలిచిన గెలుపు చూస్తూ ఇది అత్యున్నతమైన సింహాసనాన్ని చూస్తున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగును గాక. మనం చూసే విధానం వేరు, శ్రమలో ఉండి మనం చూసే విధానం వేరు, కష్టాల్లో ఉండి మనం చూసే విధానం వేరు, కన్యల్లో ఉండి మనం చూసే విధానం వేరు. కానీ యేసు ప్రభువారు సర్వ మానవాళ్ళ కొరకు చూసే విధానం వేరు. నిజంగా అండి, అది అమోహం. అద్భుతమైన వాతావరణం కనబడుతుంది ఆయనకి. చెప్పే కదా, పరలోకం నుంచి దిగి వస్తున్నప్పుడు పశువుల తొట్టు కనపడింది. పశువుల తొట్టులో పండుకున్న ఆయనకి కలవరి కొండ కనబడుతుంది. కలవరి కొండ మీద ఉన్న ఆయనకి అత్యున్నత సింహాసనము కనబడుతుంది. ఎంత గొప్ప ధన్యత అంటే, ఆ ధన్యత కోసం, ఆ భాగ్యం కోసం, ఏమంటే ఆ ఉన్నతమైన ఆ మహిమ భాగ్యము కొరకు, ఆ భాగ్యులమైన మన కొరకు ఆయన శాపముగా ఎంచబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు అంటారే, కొద్ది కాలం వచ్చుకోరా, ఒక మంచి జీవితం మనకి వచ్చింది, కొంచెం కాలం వచ్చుగా మనం మంచి జీవితం జీవిస్తున్నాం అని మన పెద్దలు మనకు సలహాలు ఇస్తుంటారు. ఇది ఎంతో వాస్తవం. అంటున్నాడు, కొంచెము కాలం నువ్వు ఓర్చుకో, అత్యున్నత సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. ఎంత గొప్ప ధన్యత నిజంగా. అందుకే అప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, యేసుప్రభు వారికి శరీరం అంతా దున్నపడి అది వేలాడపడుతూ మాంసపు ముద్దలాగా దున్నపడిన ఆ శరీరంతో ఆ శిలువలో ఉన్నప్పుడు ఆయనకి ఈ బాధ కనపట్లేదంట. ఆయనకి ఏం కనపడుతుందంటే అత్యున్నత సింహాసనము కనపడుతుందంట. ఇది ఎందుకు మనకు జ్ఞాపకం చేసుకుంటుందంటే, మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో శ్రమలు చెలరేగుతున్నప్పుడు శ్రమను శ్రమగా చూస్తే పెద్దగా కనపడింది, కానీ శ్రమను చిన్నగా చూస్తే అది మన వెనకకి వెళ్ళింది. అర్థమైందా? మీకు అర్థమైందా? శ్రమను శ్రమగా చూసామనుకోండి పెద్దగా కనపడుతుంది, అది శ్రమను చిన్నగా చూస్తే అది మన వెనక్కి పోద్ది. దాని అర్థం చెప్పనా, దేవుడిలో నిలబడి శ్రమను చూడు, అది చాలా చిన్నగా కనపడుతుంది అంట. లోకములో నుండి శ్రమను చూడు, అది చాలా పెద్దదిగా
కనపడితే అమ్మో ఇది నా వల్ల కాదు, ఇది నేను నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, ఇది జయించలేను అని మనము ఫిక్స్ అయిపోతాంగా. కానీ అదే శ్రమని మనము ఇగో లోకములో నుండి కాకుండా దైవత్వంలో నిలబడి చూస్తే అది చాలా చిన్నగా కనబడుతుంది. స్మాల్ గిఫ్ట్ మనకి కనబడుతుంది, చిన్నగా కనబడుతుంది అంటే అది అంటే ఒక చిన్న పదం చెప్తానంటే మైక్రోస్కోప్ ఒకటి అర్థం, కెమెరా అవునా, దాన్ని ఇంకేదంటారు మైక్రోస్కోప్లో మనం చూస్తే చిన్నది పెద్ద కనపడుతుంది అంటారు. కనపడదా చెప్పరేమండి? కానీ మనం చూడాల్సింది మైక్రోస్కోప్లో కాదు. చెప్పండి. దాంట్లో నుంచి నువ్వు చూసావనుకోండి చిన్నగా కనపడిద్ది. స్తోత్రం కలుగును గాక. నవరే గట్టిగా వద్దులా పళ్ళు బయట పడతాయని నవమాకండిలే. నేను నవ్వద్దని చెబుతున్నా, మీరు నవమాకండి. స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువు వారు ఏం చెప్పింది చెప్పనా? ఇగో ఈరోజు నా దినం అంటే అదనుకోమాకండి. దినం అంటే అప్పుడు మరి నీకు దినం పెట్ట అంటారు. ఆ దినం కదా ఇది ఏ రోజు? ఇది సంతోషించే రోజు, సంతోషించే రోజు. అందుకే ఆ రోజు ఏడుతుంటే ఏం చెప్పిండు ఆయన? ఊరించండి మీరే గప్పుకునా. ఎందుకు ఏడవాలి? మనం ఎందుకు ఏడుచుకోవాలండి? మన కోసం వాళ్ళకి మన కోసం ఎందుకు ఏడుచు చెప్పండి? ఇంతకు అని చెప్పాడు కదా ఏంటి, నీ సిలువ నువ్వు వెతుకోకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవు. కనుక నువ్వు వెతుకొని ఏడవాలి. నువ్వు వెతుకొని ఏడవాలంటే ప్రతిరోజు ఏడవని కాదు. చాలామంది రకరకాల ఏడిచేవాళ్ళు ఉంటారు. ఏడిచేవాళ్ళు లేదా? ఇశ్రాయేలు ప్రజలు ఏడిచారండి. దేని గురించి చెప్పన్నా? అరే మాకు మాంసం ఊరు పెడతారు 4 రోజులు అన్నారు. అంటే ఏంటి? మాంసం కోసం ఏడిచేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఏదో మీరు రోజు పొప్పని ఇంట్లో ఒక్కరోజు మొక్క పెట్టవా? పెడతారా? ఇష్టం పెడతారు మొక్క. నీకు ఎప్పుడు పెడతా? ఇష్టం మొక్క పెడతా. స్తోత్రం కలుగును గాక. ఏంది రోజు కూరగాయలు తిని నోరంత సబ్బడిపోతుంది. ఈరోజు బాస్మతి బిర్యానీ పెట్టవా? పెడతాం. ఎప్పుడు పెడతాం? ఇష్టం పెడతాం. స్తోత్రం కలుగును గాక. కానీ అంతకంటే ఇది గొప్పది, అంతకంటే గొప్పది. ఏంటిది? మన కొరకు మహనీయుడు ప్రాణ త్యాగము. దానికి ఒక చిన్న మాట ఉందండి. దానికి ఏమాట చెప్పను? అన్నదానం చూసాం, వస్త్రదానం చూసాం, నేత్రదానం చూసాం, రక్తదానం చూసాం, మజ్జిగ దానం చూసాం, పండ్లు దానం చూసాం. అవి గట్టి చెప్పరే? కన్యాదానం చూసాం, మైదానం చూసాం. అది చెప్పరే అండి? చూడలేదా? మైదానం చూడలేదా? చూసాం. అన్ని దానాలు చూసాం. కానీ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని దానం ఒక్కటే ఉంది. ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనిది, ఎవరు చెయ్యలేనిది ఒకే ఒక దానం ఉంది. అది ప్రపంచాన్ని ప్రభావితం చేసిన దానం. అది ప్రపంచాన్ని తలకింద చేసిన దానం. అది ఏనని చెప్పనా? ఆయన మాటల్లోకి వెళదాం. రోమిలకు రాసిన పత్రిక త్వరగా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అండి. 17వ వచనం. మరణము ఒకని ద్వారాగా చదవండి. మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదయి, ఆ ఒకని ద్వారా నీ ఏలిన కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారి మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారాని ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదయి మనుషులకందరికి శిక్షా విధి కలుగుటకు ఎలా కారణమయ్యను, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము. మనుషులందరికీ కలగబోయే ఒక కృపాదానం ఇది. ఈ దానం ప్రపంచంలో ఎవడు ఇవ్వలేడు. ఎంత ధనవంతుడైనా, ఎలాంటి బిల్కేట్స్ అయినా ఈ దానం ఎవడి వల్ల కాదు.
చాలామంది కుటుంబాలలో జన్మదిన చేసుకునే వేడుకలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అవునా? పెళ్లి వేడుకలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చెప్పరే? ఫంక్షన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మరణించిన వ్యక్తికి పండుగ జరుపుకున్నది చరిత్రలో ఎవ్వరికీ లేదు. జరిగింది ఏంటంటే ఒకే ఒక్కడికి, ప్రభు అయినా కొట్టుకుని సభలో గట్టిగా ప్రపంచంలో ఇంతవరకు కన్ని విని ఎరగని రీతిలో ఎవరికి జరగల. ఏంటది? ఒక పండుగ. సనుగుడు పండగ ఏంటండి? సనుగుడు పండగ మా తాత చచ్చిపోయాడు, నేను పండగ చేసుకుంటానా? చేత పండగ అని నీకు ఇచ్చోడు అంటారు. కానీ మరణానికి పండుగ జరిగింది అని అంటే ఒకే ఒక్కడు, ఆయనే ప్రపంచానికి ఏకైక చక్రవర్తి. స్తోత్రం కలుగును గాక. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉన్న ఆయన ఒకే ఒక్కడు, ఆయనకే జరిగింది. అందుకే ఆయన చేసిన కార్యం చెప్పన ఒక పుణ్య కార్యం. ప్రపంచ మానవాళకు, ప్రపంచ మానవ ప్రజలందరికీ, మనుషులు పరివర్తన చెందటానికి, రూపాంతరం చెందటానికి, పాప విమోచన పొందటానికి ఆయన చేసిన కార్యం ఏంటంటే ఒక పుణ్య కార్యం. అది కృపాదానం. చూసినాండి, ఎవరంటారు కృపాదానం? మనకి నువ్వు హాస్పిటల్లో పోయిన కృపాదానం ఉండతారు. కృపాదానం ఎంత ఎరగడం పంపుతుంది నాకు, నేను బస్సు ఎక్కించి. స్తోత్రం కలుగును గాక. అన్ని దానాల్లో కన్నా కృపాదానము గొప్పది. అన్ని దానముల కన్నా, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దానముల కన్నా ఏ దానం గొప్పది అని అంటే కృపాదానం గొప్పది. నీతి దానం గొప్పది, రక్షణ దానం గొప్పది, విమోచన దానం గొప్పది. ఆ దానం ఇవ్వటానికే ఆయన సిలువలో హింస పొందుతూ పలికినాడు, తండ్రి వీరేమి చేయుచున్నారా? స్తోత్రం కలుగును గాక. ఆయన సిలువేసింది ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకి? బైబిల్ ఉందా? చెప్పరేళ్ళు, విచారణ అయిపోతుంది. ఇప్పుడు బయటికి రావాలి, యేసుప్రభువు బయటికి తీసుకురావాలి. ఇప్పుడు అక్కడి నుంచి గొల్గొతాకి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు ఆయన గొల్గొతాకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన సిలువేయారు కదా. అక్కడ టైం ఉంది. అక్కడ టైం ఎంతా? దొరికిందా? వాక్యం దొరికిందా? దొరికింది. చూసారు, మొత్తం వెతుకుతున్నారు. ఇప్పుడు ఇక యూదులు అది పుట్టారు, వాళ్ళ ధర్మచంద్ర మొత్తం ఎత్తుకున్నట్టుగా వీళ్ళు అది వెతుకుతున్నారు వాక్యం. ఇప్పుడు స్తోత్రం కలుగును గాక. ఎన్నిసార్లు వింటారు? ఎన్నిసార్లు వింటారు చెప్పు? శానసార్లు కానీ ఈ పదాన్ని, శానసార్లు చెప్పి ఈ పదాన్ని మీకు. ఎన్ని గంటలకి? 9 గంటలే. బైబిల్ అక్కడ ఎక్కడ ఉందా మాట? త్వర తయ్యాలి, త్వర టైం అయిపోతుంది. అక్కడ ఇంకా 20 నిమిషాలు ఉన్నాయి, ముగిస్తా. వీళ్ళంతా శాస్త్రవేత్తలే, వీళ్ళందరూ శాస్త్రవేత్తలే. బాబు ఎవరు దొరికిందో మాట చెప్పండి. మార్క్స్ వార్త చూసినా రుచినే ఉన్నా చెప్పగానే, ఇంకా టక్క రుచినే ఉన్నా చెప్పగానే 15వ అధ్యాయము 24, 25 దొరికిందా? వారు ఆయన సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావాలన్న సీట్లు వేసి వాడు పంచుకొని. రైట్, నెక్స్ట్. ఆయన సిలువ వేసినప్పుడు 9 పగలు 9 గంటలే. ఆ మెట్టిన తల్ల ముగిస్తాను. కాబట్టి నాకు ఒక డౌట్ అండి, యేసు ప్రభువారిని ఉదయమే 9 గంటలకి ఎందుకు సెలవేయాలండి? యేసు ప్రభువారిని అమెటినండి, నేను ముగిస్తాను. యేసు ప్రభువారిని ఉదయమే 9 గంటలకు ఎందుకు సెలవేయాలి? 8 గంటలకు వేసుకోవచ్చు కదా, 7 గంటలకు వేయచ్చు కదా, లేదా 12 గంటలకు వేసుకోవచ్చు కదా, లేదా 11 గంటలకు వేసుకోవచ్చు కదా.
ఎందుకు వేశారు 9 గంటలకి సిలువ? యేసుప్రభు వారు పుట్టినప్పుడు టైం మెన్షన్ చేయలేదు కానీ ఏమండి, కానీ ఈ సిలువ యాగం గురించిన టైం మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేశారు. 9 గంటలకు సిలువ వేశారు అని అంటే దీనికి ఆధారం ఎక్కడో ఉండాలి, దీనికి లేఖనాధారం ఎక్కడో ఉండాలి. ఆ లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన 9 గంటలకు సిలువ ఎక్కాలి. బ్రదర్, ఎన్ని గంటలకు ఫ్లైట్ అంటే కరెక్ట్గా 9 o'clock టైం, కరెక్ట్గా 9 o'clockకి నేను ఫ్లైట్ ఎక్కాలి. నిజంగా నువ్వు ఎక్కాల్సిన టైం దానికి ముందే అక్కడ రాసి ఉంటుంది. టైము రాసి ఉంటారా? రాజీరా ట్రైన్ టికెట్ ఉంటుందండి, దాన్ని కూడా టైం ఉంటుంది కరెక్ట్గా. ఇగో ఈ టైంకి కరెక్ట్గా వచ్చింది, ల్యాండ్ అయింది అక్కడికి, నువ్వు వెంట టక్కన అక్కడ లోపలికి వెళ్ళిపోవాలి. చూసినా ఇది ఎంత వాస్తవమో. యేసుక్రీస్తు వారు కూడా ఆయన సిలువ ఎక్కటానికి ఒక టైం ఉంది. ఈ టైం ఎక్కడ రాయబడి ఉంది? ఈ టైం ఎక్కడ రాయబడి ఉంది? ఆలోచించండి. బైబిల్ వచ్చి కొన్ని అంటే పోలిక చూద్దాం. పోలిక పాత నిబంధన గ్రంథంలో ఉన్న పోలికను కొత్త నిబంధన గ్రంథకు అటాచ్మెంట్ చేస్తే మనం కరెక్ట్గా సూట్ అవుతాం అన్నమాట. సంఖ్యాకాండము ఒకటి మనం చూడగలిగితే 28వ అధ్యాయం. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 3 నుంచి 6 వరకు మీరు చదవగలిగితే, సంఖ్యాకాండము 28వ అధ్యాయం 3 నుంచి 6 వరకు మీరు చదవగలిగితే అక్కడ ఖచ్చితంగా ఈ పదం మనకు కొంచెం పోలిక, కొద్దిగా మనకు ఆధారం దొరికింది ఇక్కడ మనకు. మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపము, పోలిక, రూపము, పోలిక. అరే ఇది అచ్చం అలానే పుట్టారా? రూపం కనబడి చెప్పరేమంటే అంటారంట. బా ఇది అచ్చం తాతలాగానే ఉండరా? రూపం, పోలిక. అవునా? ఇదంతా వాస్తవం. ఇక్కడ అన్నాడు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపము, పోలిక. ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలు, బాగా ఆడపిల్లలు కాదు మగ గొర్రె పిల్లను, ఆడపిల్లలు కాదు మగ గొర్రె పిల్లను అర్పించవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు, ఏందంట? ఉదయమందు, ఉదయమందు. నిజంగా ఇక్కడ ఉదయము అనగానే మనకి వెంటనే గుర్తు రావాలండి. యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల గొల్గొతా కొండ మీద కనబడుతుంది. ఎక్కడంటే ఉదయము. ఏందంట? ఉదయము. యెహోవాకు నిత్యమైన దహన బలి, నిత్యమైన దహన బలి. సాయంకాలమున 2వ దానిని అర్పించాలి. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ చెప్తానండి. ఇప్పుడు యేసుప్రభు వారిని 9 గంటలకు సిలువేశారు అనడానికి మనం దొరికిన ఆధారం ఏంటంటే, ఇదిగో ఉదయకాలమున యెహోవాకు నిత్యమైన బలి అర్పణకు సూచనగా ఒక మగ గొర్రె పిల్లను అర్పించారు. ఇది మనకు కనపడుతుంది ఉదయకాలమున. బాగా వినండి. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా ఉదయకాల 9 గంటలకే సిలువెక్కాడు. ఈ రెండింటిని మ్యాచ్ చేసి చూడండి. ఇది ఒక ప్రవచన రూపము మనకు కనపడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి చెబుతాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువలో పలుకుతూ 3 గంటలకి ఎందుకు మరణించాలి? చెప్పరండి. 1 గంట చనిపోతుంది కానీ, లేదా 2 గంటలు చనిపోతుంది. అవునా? కరెక్ట్గా 3 గంటలకే ఎందుకు చనిపోవాలి ఆయన?
ఒక నిమిషం అటు లేదు, మళ్ళీ ఒక నిమిషం ఇటు కూడా లేదు. కరెక్ట్గా 3 గంటలకి తండ్రి సమాప్తమైందని ఆత్మను దేవునికి అప్పగించాడు. చూసారా? కరెక్ట్గా యాసిస్గా ఒక్క పనులు పోకుండా, ఒక నిమిషం, ఒక సెకండ్ లేటుగా అవ్వకుండా 3 గంటలకి సమాప్తము అని చెప్పి తల వంచి ఆత్మను బిక్కరగా తండ్రి చేతికి అప్పగించాడు. తండ్రి చేతికి అప్పగించాడు ఆత్మ. ఇందులో కూడా మనకు ఒక చిన్న పాఠం ఉంటుంది. మనకి ఏం చెప్పనా, ప్రతి క్రైస్తవుడుగా జీవించిన మనము చివరి క్షణాల్లో మనం కూడా మన ఆత్మను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. యేసుప్రభువు వారు ఉత్తక పలకల మాట శరీరంలో అక్కడ ఆత్మను అప్పగించుచున్నాడు అనగానే ఆత్మ మనము కూడా దేవునికి అలాగనే అప్పగించాలని అందులో మనకు ఒక విషయాన్ని ఆయన నేర్పుతూ వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. కొన్ని ఇంచుమించు 3 గంటలకు ఒక ప్రాధాన్యత ఉన్నది బైబిల్కి. 3 గంటలు అనే దానికి ఒక ప్రాధాన్యత ఉంది. అపోస్తుల కాలంలో కూడా పేతురు గారు, యోహాన గారు రమారామి ఇంచుమించు 3 గంటల వేళల్లో దేవాలయానికి కూర్చున్నాడు. తెలిసిన ఎడపోతానట అంటే వాళ్ళకు ఒక టైం ఉంది. అక్కడ వాళ్ళకు ఒక టైం కరెక్ట్గా ఒక టైం ఉంది. కరెక్ట్గా 3 గంటల వేళల్లో మన మందిరానికి వెళ్ళాలి అన్న ఒక టైం ఉంది. చూసారా? ఇంకపోతే పేతురు గారు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇంచుమించు 3 గంటలని టైం ఉంది. ఇంకో విషయం చెప్తాను. కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు కదా, ముస్లిమ్స్ వాళ్ళు నమాజ్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మాకు వెళ్ళడానికి కుదరలేదు అని ఎప్పుడైతే నమాజ్ వినపడుతుందో వాళ్ళు ఉన్న చోట వెంటనే కింద వాకిసుకొని మోకాటేస్తారు. వెంటనే వేస్తారా? వేస్తారు ఖచ్చితంగా. ఆ టయానికి వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు వెంటనే మోకరిస్తారు. అక్కడ ఇది ఏ సంవత్సరం వాళ్ళకి, కానీ ఖచ్చితంగా మోకలేస్తారు. యూదుల కాలంలో కూడా దేవునిని ఆరాధించుతున్నప్పుడు 3 గంటలకి ఒక ప్రాధాన్యత ఉంది. ఒకవేళ ఆ టైంలో ఎల్లని పక్షంగా ఇంటిలో ఉండి కూడా ప్రార్థన చేస్తారంట. మాకు ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరు చెప్పన్నా? భక్తిపరుడైన కొర్నేలి. ఆయన 3 గంటల వేళల్లో దేవుణ్ణి దర్శనం పొందుకున్నాడు. టైం ఎంతప్పుడు? 3 గంటల వేళ. ఎందుకు వెళ్ళలేదంటే ఆయన యెరూషలేముకి వెళ్ళాలైనా, కానీ యెరూషలేముకి వెళ్ళడానికి టైం లేదు అక్కడ. కానీ టైం లేదని అనుకోలేదు, కానీ క్రమాన్ని పాటించాడు. టైం లేదని వెళ్ళటం మానేలేదు, కానీ క్రమాన్ని మాత్రము పాటించాడు. అదే టయానికి ఖచ్చితంగా గదిలో మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? కొర్నేలి. స్తోత్రం కలుగును గాక. ఒక టైం మోగుతుంది. అది ఏ టైం అంటే గోల్గొతా కొండలో యేసుక్రీస్తు వారు మరణించిన టైం. ఆ టైం ఖచ్చితంగా ఫాలో చేశారు వాళ్ళు. చూసినా? అందుకే 3 గంటల వేళల్లో చాలా విలువైన టైం అది. ఒకవేళ మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు మీ గృహాలలో ప్రార్థించండి. 3 పండుకొని పద్దాక ఆ ఏం చూస్తాం పాడైపోయి ఆ పనికి మళ్ళీ ఏం చూస్తాం చెప్పండి. మేము కనుకొచ్చుకుని పెద్ద అర్థంగా కనుకొచ్చుకుని మేము కూడా దానివల్ల మాకు ఏ ఆనందం కనపట్లే, ఏం కనపట్లే. ఆనందమే, దానిలో ఏం లేదు. 1 గంట చూస్తున్నాం, తక్కువ పని చేస్తున్నాం. అది కూడా ఏంటేది? పాటలే, వాక్యమే. రెండోది లేదు. మాకు స్టార్ కేబుల్ కూడా లేదు. మా దానికి ఉపయోగపడేది అంతే, ఏమి లేదు దాంట్లో. ఒకవేళ నువ్వు కూడా 3 గంటల వేళల్లో నువ్వు ఒక అద్భుతాన్ని చూడకపోతే అప్పుడు అడుగు దేవుని నుంచి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. కనుక రమారమి 3 గంటల వేళల్లో ఒక బలమైనది జరిగింది ప్రభావం. ఏం ప్రభావం అంటే ప్రకృతి చూడకపోయిన మరణాన్ని, ప్రకృతి చూడలేకపోయినట్టు ఆయన మరణాన్ని, ప్రకృతి చూడలేకపోయినంత మరణాన్ని. అయ్యో సిగర కమ్మిపోయింది మొత్తం. రమారమి 3 గంటల వేళల్లో ఇదిగో లోకమంతా అంధకారంగా మారిపోయింది. ఈ క్షణంలో యేసు ప్రాణం పోతున్నారు
రాయబడింది, బండల బద్దలైపోయింది. బండలు బద్దలైపోయింది అంటే ఏంటి? ఆయన మరణాన్ని చూడలేక, తట్టుకోలేక. కారణం చెప్పనా? యేసు లేకుండా ఏది కలగలేదు కదా. ఆయన లేకుండా ప్రకృతి నిమిషం కూడా చూడలేకపోయిందండి. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప సంగతి అండి. అందుకే ఆ 3 గంటల వేళల్లో ఆయన తండ్రితో మాట్లాడుతున్న శివక్షణం ఆ క్షణంలో ఈ ప్రకృతి మొత్తం సిద్ధమైపోయింది. ప్రకృతి నిశ్శబ్దంగా సిద్ధమైపోయింది. మొత్తం సిద్ధమైపోయి ఏం చెప్తుందంట? ఏమంటే తట్టుకోలేక ఆ కారు సిక్కుతుల్లో బండలు బద్దలైపోయిందంట. అంటున్నాయి అకస్మాత్తుగా ఒక బలమైన భూకంపం కలిగింది. అదేందండి, ఆయన ఎక్కడో కొత్త కొండలు సరిపోతే ఈ ప్రకృతి రాయికేందు కలకి లింక్ ఉందండి. స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన మరణాన్ని ప్రకృతి చూడలేకపోయిందండి, తట్టుకోలేకపోయింది. అందుకే భూకంపం వచ్చింది. అక్కడ ప్రకృతి బద్దలైపోయింది, బండలు బద్దలైపోయింది, కారు చీకటి కమ్మింది. పగటి వేళల్లో కారు చీకటి కమ్మటమైందండి. పగటి వేళల్లో చీకటి కమ్మటమైంది వాళ్ళకి 3 గంటలకి. చూసారా ఎంత గొప్ప మహిళ. అందుకే ఉదయం 6 గంటలకు విచారణ, 3 గంటల పాటు హింసకాండ, 9 గంటల కానుంచి రమారాన్ని 3 గంటల వరకు సిలువలో వేదన, 6 గంటలు, మొత్తం ఎన్ని గంటలు? మొత్తం 9 గంటలు ప్రసవ వేదన. ఆయన అత్యున్నతమైన సింహాసనం చూస్తూ తండ్రితో మాట్లాడుతున్నాడు. ఒక పక్క దేహమంతా ఊడిపోయి మొక్కలుగా దున్నబడి ఎముకలు అగబడుతున్నప్పుడు కూడా దీన్ని చూడకుండా, ఈ శరీరం చూడకుండా అంట ఆయన అత్యున్నతమైన సింహాసనం వైపు చూస్తున్నాడు. 3 గంటలు ఆయన లోకానికి వస్తున్నప్పుడు పశువుల తొట్టిలోకి వచ్చాడు. ఆయన తొట్టగబడింది. తొట్టిలో పడుకున్న ఆయనకి గోలగొస్తా కొండ మీద సిలువ కనబడింది. ఆ సిలువ వెక్కినానికి అత్యున్నతమైన సింహాసనము కనబడింది. ఎంత గొప్ప సంగతి అండి, ఆలోచించండి. కనుక నిజంగా గుడ్ ఫ్రైడే అనేది చెప్పానంటే, గుడ్ అంటేనే ఒక అద్భుతమైన పదం. లేవు కానీ గుడ్ మార్నింగ్ అంటాం, మంచి గుడ్ మార్నింగ్ అంటాం. కొంచెం పొద్దు బాగానే లేదు, కొంచెం తర్వాత గుడ్ ఆఫర్ అంటాం. అంటే గుడ్డు లేకుండా వస్తుంది, గుడ్డు లేకుండా గుడ్ ఆఫర్ లేదు. స్తోత్రం కలుగును కాక. కనుక గుడ్ అంటేనే కోడిగుడ్డు కాదు, మంచి గుడ్ అంటే గుడ్ చాలా శుభం, అది మంచి శుభం అది. కనుక అందుకే గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, మంచి రోజు, మంచి గడియ. కనుక ఆలోచించండి, ఈరోజు ఈ మంచి మాటలు వినే భాగ్యుడు మన కుటుంబాలకు అనుగ్రహించాడు. ఈ మాట మన జీవితంలో ఫలించునుగాక. ఆమేన్. టైం కూడా 3 నిమిషాలు. అందరూ లేచి నిలబడదాం, మోకరిద్దాం. అందరూ మోకరిద్దాం దయచేసి. ఒక్క 5 నిమిషాల ప్రార్థన క్లోజ్ చేద్దాం. 5 నిమిషాలు మనకు మనోహర్ గారు ప్రార్థన నడిపిస్తాడు. అందరూ మోకరిద్దాం దయచేసి. ఒకవేళ మోకరించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి, పర్వాలేదు. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు నిలబడండి. మోకాళ్ళు వేయలేని వాళ్ళు అంటే లేచి నిలబడదాం. ఒక 5 నిమిషాలు అందరూ కూడా ఆయన శిలువలో మన కొరకు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో పరివర్తన చెందటానికి ఆయన గెత్సేమనే తోట నుంచి గొల్గొతాకు ప్రయాణం చేసిన ప్రయాణము, ఎన్నో హింసలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఒకసారి జ్ఞాపకం తలవేసుకుందాం. ఒక్కసారి ఇమేజిన్లోకి వెళ్ళిపోతాం మనందరం కలిసి. ప్రార్థించుకుందాం. ఆయన మన ఎదుట ఉంచినటువంటి మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆయన పడిన హింస వెనుక ఉన్నటువంటి కారణం, ఆయన పడినటువంటి అవమానం వెనుక ఉన్నటువంటి ఆ రూపం, ఆయన అనుభవించినటువంటి ఆ ఘోరమైనటువంటి ఆ విహారమైనటువంటి వెనుక ఉన్నటువంటి ఆ రూపం ఈరోజు నువ్వు నేనే. ఈ రూపం కావాలనుకొని ఆయన అవమానాలు పొందాడు.
జీవితాన్ని మార్చుకోవాలని ఆయన ఆ భయంకరమైనటువంటి ఆ త్యాగానికి, ఆ శిలువ యాగానికి ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. ఈ రూపం ఆయనకు కావాలి, మార్చబడినటువంటి రూపం ఆయనకు కావాలి, తన శిలువను ఎత్తుకున్నటువంటి రూపం ఆయనకు కావాలి, ఆయన యొక్క పేరు పెట్టబడినటువంటి రూపం ఆయనకు కావాలి, తగ్గించుకోబడినటువంటి రూపం ఆయనకు కావాలి, ఈ లోకానికి చనిపోయినటువంటి రూపం ఆయనకు కావాలి, తను తాను ఉపేక్షించుకున్నటువంటి రూపం ఆయనకు కావాలి. ఈ రూపం కొరకు ఆయన సిలువలో వేలాడుతూ వచ్చాడు. అలా మార్చబడాలనుకొని ఆయన ఈ రూపం కొరకు ఆయన సిలువలో వేలాడుతూ వచ్చాడు. కనుక ఒక్కసారి మన రూపాన్ని మనం పరీక్షించుకుందామా? ఆయన కోరుకున్నటువంటి రూపము మనలో ఉందా ఒక్కసారి పరిశీలించుకుందామా? ఆయన కోరుకున్నటువంటి అర్హత కలిగినటువంటి వారిగా ఈరోజు మనం ఉంటున్నామా? ఒకసారి పరిశీలించుకుందామా? మన ఎదుట ఆయన తన తండ్రి చేయి వదిలిపెట్టినటువంటి